మనలో ఆ తపన, మనల్ని గురించి మనము ఆలోచించకుండా ఉంటే ఇతరులకు మేలు చేస్తాం. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటూ పోతే ఎవరికి ఏం చేయలేవు. ఎందుకంటే నిన్ను గురించి నువ్వు ఆలోచన చేసుకుంటే అన్ని సమస్యలు గుర్తుకొస్తాయి. ఇది నష్టము, ఇది కష్టము, వాళ్ళు ఎట్లా అనుకుంటారో, వీళ్ళు ఎట్లా అనుకుంటారో, ఇదేమవుతుందో అదేమవుతుందో, ఇంకా ఏమి చేయనిది నేను. అది మనకు ఉండాలన్నమాట. ఉంటే ఆతటి వాళ్ళు బాగుపడతారు. ఎందుకంటే ఎక్కడైతే నిన్ను గురించి నువ్వు ఆలోచించవో అప్పుడు మనలో కొన్ని వైబ్రేషన్స్ ఇతరులలో ప్రవేశిస్తాయి. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు ఆ శక్తి తరంగాలు అనేటువంటివి అడ్డుపడతాయి. అవి బాహ్యంగా రాలేవు. నువ్వు ఇతరులకు మేలు చేయాలి అంటే నిన్ను గురించి నువ్వు మార్చిపో. నీ సుఖాన్ని, నిన్ను గురించి నువ్వు ఏమి ఆలోచించొద్దు. అప్పుడు నువ్వు ఇతరులకు సహాయం చేస్తావు. అది సహజమవుతుంది అన్నమాట. అది దైవకార్యమవుతుంది. ఎందుకు దైవకార్యమవుతుందంటే నన్ను నేను ఎప్పుడైతే మర్చిపోతానో, నన్ను ఏ శక్తి నడిపిస్తుందో ఆ శక్తి వాళ్ళకు సహాయం చేస్తుంది. నేను లేను కదా ఆడ. నేను ఉంటే ఆ శక్తి ఎందుకు పనిచేస్తుంది? కాబట్టి మనల గురించి ఆలోచించకూడదు. అప్పుడు మనం ఇతరులకు ఉపయోగపడతాం. అదే మహనీయులంతా అంతే. ఎవరైనా లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు అంటే తనను గురించినటువంటి ఆలోచనలు, తనను గురించినటువంటి సుఖాలు, భోగాలు అనేటువంటివి వాళ్లకు కలలో కూడా రావు, ఉండవు. అటువంటి వాళ్ళు మాత్రమే ఇతరులకు సేవ చేయగలుగుతారు. కానీ అంత సులభంగా లేదు. ఇప్పుడు అసాధ్యం అనేటువంటిది అనిపిస్తుంది. ఒక భక్తుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చినాడు. వచ్చినాక కుమారునికి సీరియస్ అని లెటర్ వచ్చింది. ఇంకా ప్రాణాపాయం. ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. పొయ్యకు కూడా టైం లేదు. భగవాన్ దగ్గరికి పోయి నివేదించుకొని పేపర్లో రాసి ఇచ్చినాడు. నవ్వినాడు అంతే. తెల్లవారితే శుభవార్త వచ్చింది, బాగున్నాడు అని. అంటే మరణము నుంచి ఎలా కోరుకున్నాడు, మరణాన్ని ఎట్లా జయింపజేసినాడు, అది ఎట్లా తెలుస్తుంది? అసంభవమైన దాన్ని సంభవమయ్యేటట్లు చేసినాడంటే మాట లేదు, అతనికి ఊరటగలిగేటువంటి విషయాలు చెప్పలేదు, మౌనంగానే ఉన్నాడు. అంటే తాను వాస్తవంగా అంటే అది జరుగుతుందని కాదు, తన ప్రాణాన్నైనా ఇచ్చేకి సిద్ధపడిన వానికి మాత్రమే ప్రాణాన్ని కాపాడగలడు. తన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నవాడు ప్రాణాన్ని ఇవ్వగలడు. అది మనకు సంబంధించిన విషయం కదా. మహనీయులు మనం మాట్లాడుకుంటాను. ఎందుకు నువ్వు నేను మధ్యలో దూరడం? వాళ్ళు సిద్ధపడినారండి. వాళ్లకు ప్రాణం అనే దానికి విలువే లేదండి. అణువంతా కూడా విలువ లేదు. ఎందుకంటే ఒకటే మాట చెప్తున్నాడు, శరీరం ఉన్నా నేను ఏ పని చేస్తున్నానో, శరీరం లేకపోయినా నేను ఆ పని చేస్తానంటున్నారు. ఇంకా వాళ్ళకెందుకు?
ప్రాణం కానీ శరీరం కానీ ప్రేమ వ్యామోహాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అదేనండి, ఇప్పుడు వాళ్ళల్లో ఆ స్థాయిలో ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు బాగుపడుతూ ఉండరు. అదే మళ్ళీ శక్తులు లభిస్తాయంటున్నాయి. నాకు శక్తులు వచ్చేటట్లుగా నువ్వు సహకరించగలవా అని ఫోన్ చేసినాడు. శక్తులు కావాలని ఎందుకు కోరుకుంటాండవు అని. ఎందుకు కోరుకుంటాను అంటే శక్తి కావాలి, నాకు శక్తులు కావాలి అంటే నీ రోగం బాగా చేసుకోవడానికే, లేకుంటే నువ్వు కొట్లాడటం మీదికి శాపం ఇచ్చివని సంపాలనే. ఇంతకు నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు నీకు శక్తులు కావాలా అంటే, లేదండి అట్లాంటివన్నీ ఏం చేయనండి నేను, నాకు శక్తులు కావాలా. చూడు, శక్తి లేనప్పుడు ఊరికనే ఉంటాం. ఉదాహరణకి ఒక బాకు నీ దగ్గర పెట్టుకో, ఒక బాకును నీ దగ్గర పెట్టుకో, తిరుగుతూ ఉండు. ఏనాడో ఒకనాడు ఆ బాకును తీసి ఉపయోగిస్తామనిపిస్తుంది. అదేవిధంగా నీకు శక్తులు వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా నీ స్వార్థం కోసం దాన్ని వాడుకొనే తీరుతావు. అప్పుడు ఏమైపోతావు? నువ్వు రాక్షసుని అవుతావు. కాబట్టి నువ్వు రా, నా దగ్గరకు వచ్చినాక విషయం వివరంగా చెప్తాను, మళ్ళీ మాట్లాడదాం.